రాసినటువంటి వాళ్ళు. కంగ్రాచులేటింగ్ దెమ్. అద్వితీయ గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ దసరా టు ఆల్ ఆఫ్ యూ. ఇది నిజమైన పండగలా అనిపిస్తోంది. ఐ వాంట్ టు ఫస్ట్ కంగ్రాచులేట్ సుజిత్ గారు అండ్ తమన్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒక 1 year నుంచి ఐ బీన్ లయింగ్ లో, బట్ తమన్ కాల్డ్ మీ, సుజిత్ గారు కాల్డ్ మీ అండ్ దే సెడ్ ఒక ఇంపార్టెంట్ సాంగ్ రాయాల్సి ఉంటుంది అండ్ దే కాల్డ్ మీ అండ్ ఎక్స్ప్లెయిన్ సిచ్యువేషన్. ఇంత మంచి ఫిలింలో ఒక 2 పాటలు రాసే అవకాశం నాకు కలిగినందుకు నిజంగా ఐఎమ్ రియలీ హ్యాపీ. ఫైర్ స్టార్మ్ అండ్ గన్స్ అండ్ రోజెస్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ తమన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ మీటర్ ఒక రన్ ఉంది, ఒక అగ్రెషన్ ఉంది. అసలు ఆ మీటర్, ఆ పాట ట్యూన్ వింటుంటేనే ఒక రోమాంచితంగా అట్లా పదాలు అలా జాలువారాయి. మళ్ళీ అతడు దూకుడు తర్వాత మళ్ళీ నాకు ఈ పాటలు రాస్తున్నప్పుడు మరి అంత ఒక ఉత్సాహము, ఒక తెలియనటువంటి ఒక దివ్యానుభూతి కలిగింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు తమన్ వన్స్ అగైన్ అండ్ ఐ విష్ ఆల్ ది ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, శ్రీ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నేను 20 years బ్యాక్ బిహెచ్ఎల్ నివాసిని. బిహెచ్ఎల్లో తొలి ప్రేమ, తమ్ముడు ఈ సినిమాలు తీస్తున్నప్పుడు ఆయన నన్ను 100 days ఫంక్షన్లో తొలి ప్రేమలో మైకేల్ జాక్సన్ పాట పాడించి నాకు అవకాశం కలిగించారు. సో అప్పటి నుంచి అలాగే తీన్ మార్ సినిమాలో చిగురు బోనియా వలపు తేని అనే ఆ పాట రాసి పాడే అవకాశం, మంచి పాటలు రాసి పాడే అవకాశం నాకు కలిగింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ I wish everybody happy Dasara and this film is rocking and what a film, what a universe you have created, Sujit garu. Amazing it is. God bless you and many more films రావాలి మీ నుంచి. Amazing, like the whole journey. మనిషి చాలా ఎక్కడ ఎమోషన్స్ ఏమి డిస్ప్లే చేయడు, బట్ స్క్రీన్ మీద చూస్తే ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఆయన పర్సనాలిటీకి ఆయన ఫిలింకి అదే పోల్స్ అపార్ట్, ఒక పారాడైమ్ డిఫరెన్స్ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ మౌళి గారు అండ్ ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు. అందరికీ నమస్కారం. ఇలాంటి ఒక పెద్ద వేదిక మీద ఇలా సక్సెస్ పార్టీలో నిలబడి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో దగ్గరగా చూడడం ఇది కళ నిజమా అనిపిస్తోంది. ఇలాంటి కళ నాకు ఒక 15 సంవత్సరాలుగా ఉంది. ఇది నిజం అవడానికి కారణమైన సుజిత్ గారు, తమన్ గారికి నేను చాలా లైఫ్ లాంగ్, ఇది నాకు ఒక లైఫ్ లాంగ్ గుర్తుండే మెమరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ జెండా ఎగరాలైనా పవనం అవసరం. ఇంతమంది సక్సెస్ జెండా ఎగురుతోంది, అది వెనకాల ఉన్న ప్రబల శక్తి పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అందరికీ ఇంత గొప్ప మెమరీ అందించారు మీరు. ఈ మూవీ మాకు ఒక సెలబ్రేషన్. నేను కూడా సుజిత్ లాగా మీకు ఒక ఫ్యాన్. కాలేజ్లో ఉన్నప్పుడు మీ ఫ్యాన్ బాయ్ని నేను దానే లిరిసిస్ట్, మీ ఫ్యాన్ బాయ్ ఫస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క 20 సెకండ్లు మీరు అలౌ చేస్తే నేను ఒక చిన్న కవిత చెప్తా సార్ మీ గురించి. అంజనాదేవి నోముల పంటగా జనియించిన ఇతనే ఓ పండుగ, అర్క సమాన పరాక్రమఘనుడు, ఊహాతీత శక్తి సంయుతుడు, శౌర్య ధైర్య సంతులిత హృదయుడు, ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు, ధీరుడు ఇతడు. అరివర్గాలకు భయోత్పాతమే కలిగించే పెను గర్జనేతనై వస్తున్నాడడిగో మన పవననందనుడు. ధర్మగ్లానము కలిగిన నేలకు ధర్మస్థాపనను తిలకము దిద్దగా, రామరాజ్యమే తనలో శ్వాసగా ప్రచండ ఝంఝాపవనమై తనే వస్తున్నాడడిగో జనసేనానితడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్రవర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ మౌళి గారు. సూపర్ అండి. అందరికీ నమస్కారం. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. సో అటువంటి మరొక విజయంలో నేను భాగస్వామిని అవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఉండిపో అని రాశాను.
మీరందరూ గుండెల్లో ఉంచేసుకున్నారు ఈ పాటని, ఈ సినిమాని. రియలీ వెరీ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్లీ ఈ సినిమా ప్రయాణం అంతా చూస్తే తెలుగు భాష, తెలుగు సాహిత్యం 10,000 పదాల సుసంపన్నమైనటువంటి భాష. కారణాంతరాల వల్ల కావచ్చు, కాలక్రమేణా కావచ్చు, అది 200 పదాల మధ్యలో ఇరుక్కొని పోయింది. వాటి చుట్టూ మన అంచనాల గోడలు కట్టేసుకున్నాం, కోటలు కట్టేసుకున్నాం. ఆ కోటలు బద్దలు కొట్టడానికి ఒక హోప్ కావాలి, ఆ కోటలు బద్దలు కొట్టడానికి ఒక ధైర్యం కావాలి. సాహిత్యంలో కానీ ప్రయత్నంలో కానీ ఆ కోటలు బద్దలు కొట్టినటువంటి సుజిత్ గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తమన్ గారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అంటే ఈ సినిమాలో ఇందాక విశ్వ గారు చెప్పినట్లు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కొత్త పదం, కొత్త భాష, కొత్త ప్రయత్నం. మనకి శ్రీనాథుల వారు అంటారు, ఉచ్చారణయతి కయ్యాణీం వాచాం హృదయహర్షిణీం అని. అలాంటి ఒక ప్రయత్నం చేయగలిగాం. ఈ సినిమాలో మీరందరూ ఇచ్చినటువంటి ఆదరణ, ముఖ్యంగా తమన్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ట్యూన్స్, ఆ తర్వాత మేము చేసినటువంటి ప్రయత్నాన్ని మీరు ఎంతగా ఆదరించినందుకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. బయట అందరూ చెప్పినట్టే ఈ సినిమా లాంగ్ లీవ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందు చూసాం, చరిత్ర చూసాం, భవిష్యత్తు చూస్తాం. కళ్యాణ్ గారు నిలబెట్టాలి అనుకుంటే తుఫాను కూడా కోల్చలేదు, ఆయన తగలబెట్టాలి అనుకుంటే సముద్రం కూడా ఆర్పలేదు. అది చూసాం మనం. డెఫినెట్గా చాలామందికి అచీవ్మెంట్స్కి ఫ్యాన్స్ ఉంటారు, వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ చాలా తక్కువ మందికి ఉంటారు. దశావతారాలు ఎత్తినప్పుడు శ్రీ మహావిష్ణువుకి అన్ని అవతారాల్లో ఆయన అచీవ్మెంట్స్కి ఫ్యాన్స్ ఉన్నారు, ఒక్క రామావతారంలోనే ఆయన వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి అరుదైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారు. వారి వ్యక్తిత్వానికి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. వారి వ్యక్తిత్వం ఎలాగైతే జయకేతనమై ఎగసిందో అదేవిధంగా మునుముందు కూడా ఇదే విధంగా తెలుగు సినిమా ఖ్యాతిని, విఖ్యాతిని, తెలుగు వాళ్ళ ఖ్యాతిని, విఖ్యాతిని వారు పెంచుకుంటూ మునుముందుకు ఇలా పోవాలని చెప్పేసి ఆ దుర్గామాతను ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ చక్రవర్తి గారు. తమన్ గారు ఒక్కసారి వేదిక మీదకి వచ్చి మాట్లాడాలనుకుంటున్నారు. ద లిరిక్ రైటర్స్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఎస్ అండ్ అద్వితీయ టూ. యా, అంటే తనకి అంత కొంచెం నర్వస్గా ఉండొచ్చు అద్వికి. సో షీ వర్క్స్ విత్ మీ సార్. సో ఈ సినిమాకి జాపనీస్ లిరిక్స్ కానీ గన్స్ అండ్ రోసెస్ పాటలు రాసింది, రికార్డింగ్లో కూడా జాపనీస్ లిరిక్స్ అంతా రాసింది. షీస్ జస్ట్ 20 years old, బట్ ఇంటెలిజెంట్గా షీఈస్ వే బియాండ్, ఫాస్టర్ దెన్ AI. అంత చాలా వెరీ స్విఫ్ట్. రాత్రి పగలు చూడకుండా నాతో వర్క్ చేసింది. అండ్ అద్వి, ఐఎమ్ హియర్ ఫర్ యూ, ఐల్ బీ విత్ యూ, ఐల్ బీ బిహైండ్ యూ, ఐల్ సపోర్ట్ యూ, జస్ట్ వాంట్ టు స్టాండ్. నీకు ధైర్యం ఇవ్వడానికి అంతే. యా, టాక్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అద్వితీయ. I'm a part of Taman sir's musical team. I sing and I write, and I'm also a part of all the re-recording. Firstly, hearty congratulations to Sujit sir, Pavan Kalyan sir, and everybody in the cast. Hearty congratulations for the success of 4G. This is beyond reality actually. I am super happy to be a part of the stage with all ఇంత గొప్ప గొప్ప లిరిసిస్ట్తో నన్ను నించోబెట్టడం అనేది, మైక్ని ఫస్ట్ టైం ఈ స్టేజ్లో ఇలా పట్టుకుంటున్నాను. పాడంతా ఈ మైక్ని ఎప్పుడు ఇలా వాడలేదు. I am extremely grateful for everybody who's given me this opportunity, mainly మా సార్ తమన్ సార్. నాకు లిరిక్స్ రాయడం రాదు, నేను ఓన్లీ పాడతాను. కానీ సార్ మీటర్లో నేను లిరిక్స్ ఎలా పాటలా నేను ఎలా రాయొచ్చు అని చెప్పి, లేదు నువ్వు రాస్తావు అని చెప్పి మీటర్లో నాకు పాటలాగా పాడి మోస్ట్ లిరిక్స్ సరే ఇచ్చి రాయిపించారు. జాపనీస్ లాంగ్వేజ్ అయినా అన్నీ, కానీ ఇవేవి నా ఐడియాస్ కాదు, ఇంగ్లీష్ కూడా కాదు. సరే వర్డ్స్ అన్నీ ఇచ్చి నా కోసం పాటలా పాడి ఆ లిరిక్సే నేను ఎలా రాయాలి అని చెప్పి ప్రతి ఒక్క వర్డ్ నాతో రాయిపించారు. అండ్ పవన్ కళ్యాణ్ సార్కి నా లిరిక్ అప్రూవ్ అయిందంటే దిస్ ఈజ్ హ్యూజ్ ఫర్ మీ. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ సార్. ఐ ఓన్లీ రోట్ యాజ్ అ ఫ్యాన్. నాకు ఏ నాలెడ్జ్ లేదు, ఇక్కడ ఉన్న ఇంత గొప్ప లిరిసిస్ట్తో నించోడానికే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. Thank you so much, Taman sir. Thank you, Advi.
థ్యాంక్ యూ సో మచ్ అద్వితీయ అండ్ అలాగే లిరిక్ రైటర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఇక కమింగ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్,